ఇరాన్తో శాంతి చర్చలు విఫలమవడంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని తమ నావికాదళానికి ఆదేశాలిచ్చారు. ఇందులో నౌకలు ప్రవేశించకుండా తిరిగి వెళ్లకుండా అమెరికా నౌకలు త్వరలో ఆపరేషన్ మొదలుపెడతాయన్నారు. హర్మూజ్ను తెరుస్తామని వాగ్దానం చేసిన ఇరాన్ మాట తప్పిందన్నారు. ఈ చర్యలతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. హర్మూజ్లో ఇరాన్కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి ఆదేశాలిచ్చారు ట్రంప్. ఈ టోల్ చెల్లించే ఎవ్వరికీ అంతర్జాతీయ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదన్నారు. ఇరాన్కు డబ్బులే కావాలి, మరీ ముఖ్యంగా అణ్వాయుధం కావాలి. అందుకే మేం హర్మూజ్ను దిగ్బంధిస్తాం అని వ్యాఖ్యానించారు ట్రంప్. శాంతియుతంగా వెళ్లే నౌకలపై దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందన్నారు. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ అమెరికా చేసిన ప్రకటనతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళ విభాగం. హర్మూజ్లో కీలకమైన నౌకా మార్గం పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేసింది. అమెరికన్ యుద్ధ నౌకలు హర్మూజ్ జలసంధిలో అడుగుపెట్టడాన్ని ఐఆర్జీసీ నేవీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హర్మూజ్లో 800కు పైగా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు నిలిచిపోయాయని తెలుస్తోంది.